Okay, good morning children. Botany second year Telugu medium. So far, yesterday we started the second chapter. Today continuation of the second chapter. What is the second chapter, Nani? Khanija Poshana. రెండవ chapter continuation. Khanija Poshana. రెండవ chapter continuation. Khanija Poshana. Khanija Poshana. ఇందులో మనం చూసినట్లయితే ముఖ్యంగా నిన్నటి క్లాస్లో మనం ముఖ్యంగా మరి ఖనిజ పోషణ అంటే ఏమిటి, హైడ్రోపోనిక్స్ గురించి డీటెయిల్గా చర్చించడం జరిగింది. ఈరోజు క్లాస్లో ముఖ్యంగా మరి స్థూల మూలకాలు సూక్ష్మ మూలకాల యొక్క పాత్ర, ఓకే, స్థూల మరియు సూక్ష్మ పోషకాల యొక్క పాత్ర, స్థూల మరియు సూక్ష్మ పోషకాల పాత్ర. ఓకే, మరి స్థూల మరియు సూక్ష్మ పోషకాలు లేదా స్థూల మూలకాలు సూక్ష్మ మూలకాలు. మరి స్థూల మూలకాలు మనం చూసినట్లయితే ఇవి ఎక్కువ మొత్తంలో అవసరం మొక్కలకు. మరి అందులో ముఖ్యంగా కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఇవి ముఖ్యంగా ఇవి నిర్మాణాత్మక మూలకాలుగా ఉంటాయి. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ నుంచి అదేవిధంగా H2O వాటర్ నుంచి పొందడం జరుగుతుంది. మరి మిగతా ఏవైతే ఉన్నాయో మిగతా స్థూల మూలకాలను మొక్కలు నేల నుంచి గ్రహించడం జరుగుతుంది. ముఖ్యంగా అవి మినరల్ న్యూట్రియంట్స్గా మనకు చెప్పడం జరుగుతుంది. అంటే ఖనిజ లవణాలుగా మొక్కల ఖనిజ లవణాలుగా అవి మొక్కలు నేల నుంచి గ్రహించడం జరుగుతుంది. మరి ఈ స్థూల ఖనిజ లవణాలు లేదా స్థూల పోషకాలు, స్థూల మూలకాలు మనం ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఇందులో మొదటగా మనం చర్చించుకునేది నైట్రోజన్ గురించి. నైట్రోజన్ అని నైట్రోజన్ ముఖ్యంగా మనం నైట్రోజన్ గురించి చర్చించుకోవాలి. ఈ నైట్రోజన్ అనేది అత్యధికంగా అవసరమయ్యే స్థూల పోషకాలలో నైట్రోజన్ అనేది చాలా ముఖ్యమైనది. మొక్కలకు అత్యధికంగా అవసరం నైట్రోజన్ అనేది. మొక్కలకు ఎక్కువ మొత్తంలో అవసరమయ్యే స్థూల పోషకం ఏంటంటే అది నైట్రోజన్, దీని నత్రజని అని కూడా అంటారు. మరి ముఖ్యంగా ఈ నైట్రోజన్ను మొక్కలు ఏ రూపంలో గ్రహిస్తాయంటే నైట్రైట్ అండ్ అమ్మోనియం ఈ రూపంలో ముఖ్యంగా మొక్కలు నైట్రోజన్ గ్రహించడం జరుగుతుంది. ముఖ్యంగా నైట్రైట్ అండ్ అమ్మోనియా ఈ రూపాల్లో ముఖ్యంగా మొక్కలు గ్రహించడం జరుగుతుంది. మరి నైట్రోజన్ అనేది మొక్కలకు చాలా విధాలుగా అవసరం. అన్ని రకాల మొక్క యొక్క అన్ని భాగాలకు నైట్రోజన్ ముఖ్యంగా అవసరం. ముఖ్యంగా విభాజ్య కణజాలాలకు నైట్రోజన్ కంపల్సరీగా కావాలి. అదేవిధంగా జీవక్రియలు జరుపుకునే అన్ని కణాల్లో కూడా నైట్రోజన్ అనేది మనకు కంపల్సరీగా అవసరం. విభాజ్య కణజాలాలకు కావాలి, అగ్ర విభాజ్య కణజాలమే కావచ్చు, పార్శ్వ విభాజ్య కణజాలమే కావచ్చు. విభాజ్య కణజాలానికి కంపల్సరీగా నైట్రోజన్ అనేది కంపల్సరీగా అవసరం. అదేవిధంగా ముఖ్యంగా మరి జీవక్రియను జరుపుకునే అన్ని కణాల్లో కూడా మరి నైట్రోజన్ అనేది ముఖ్య అనుఘటకంగా ఉంటుంది. అంతేకాకుండా మరి నైట్రోజన్ అనేది ముఖ్య అనుఘటకంగా ఉండే సమూహాలు ఏంటి అంటే ప్రోటీన్లలో ముఖ్యంగా నైట్రోజన్ ఉంటుంది. ప్రోటీన్లలో ముఖ్య అనుఘటకంగా ఉంటుంది. తర్వాత విటమిన్లలో ముఖ్య అనుఘటకంగా ఉంటుంది. అదేవిధంగా ఎంజైమ్స్లలో, హార్మోన్లలో, అదేవిధంగా కేంద్రక ఆమ్లాలలో ఇది ముఖ్య అనుఘటకంగా నైట్రోజన్ అనేది ఉంటుంది. నైట్రోజన్ తర్వాత మరి ఫాస్ఫరస్. నైట్రోజన్ తర్వాత మనం చూసినట్లయితే నైట్రోజన్ తర్వాత మనకు ఇంకొక రకమైనటువంటి స్థూల మూలకం ఏంటంటే ఫాస్ఫరస్. మరి ఫాస్ఫరస్ ముఖ్యంగా మరి మొక్కలు ఫాస్ఫరస్ను ఫాస్ఫేట్ అయాన్ల రూపంలో నేల నుంచి గ్రహిస్తాయి. ఫాస్ఫరస్ను ముఖ్యంగా ఫాస్ఫేట్ రూపంలో గ్రహించడం జరుగుతుంది. ఫాస్ఫేట్ రూపంలో మొక్కలు గ్రహించడం జరుగుతుంది. మరి ఫాస్ఫరస్ ముఖ్యంగా ఎందుకు అవసరం అంటే ఫాస్ఫోరిలేషన్, కాంతి ఫాస్ఫోరిలేషన్కు కంపల్సరీగా ఫాస్ఫరస్ అవసరం. కిరణజన్య సమయక్రియలకు కాంతి ఫాస్ఫోరిలేషన్ అనే చర్య జరుగుతుంది. ఆ కాంతి ఫాస్ఫోరిలేషన్కు కంపల్సరీగా కావాల్సింది ఏంటంటే ఫాస్ఫరస్. కాంతి ఫాస్ఫోరిలేషన్కు అవసరం. కాంతి ఫాస్ఫోరిలేషన్
కాంతి ఫాస్ఫారిలేషన్కు ఇది అవసరం. కాంతి ఫాస్ఫారిలేషన్కు ఇది మనకు కంపల్సరీగా అవసరం ఉంటుంది. ఫాస్ఫరస్ కాంతి ఫాస్ఫారిలేషన్కు ఇది ఫాస్ఫరస్ గురించి. నెక్స్ట్ మరి పొటాషియం. ఫాస్ఫరస్ తర్వాత మనకు ఉన్నటువంటి స్థూల మూలకం పొటాషియం. ఈ పొటాషియం ముఖ్యంగా మొక్కలు పొటాషియంను నేల నుంచి పొటాషియం అయాన్ల ద్వారా పొటాషియం అయాన్ రూపంలో గ్రహించడం జరుగుతుంది. పొటాషియం ముఖ్యంగా పొటాషియం అయాన్ రూపంలో గ్రహించడం జరుగుతుంది. మరి పొటాషియం యొక్క ముఖ్యమైనటువంటి విధి ఏంటంటే, ముఖ్యమైనటువంటి కర్తవ్యం, పొటాషియం యొక్క ముఖ్యమైనటువంటి ఉపయోగం ఏంటంటే ఇది పత్రరంధ్రాలు మూసుకోవడానికి, తెరుచుకోవడానికి, అదేవిధంగా ఎంజైమ్లను ఉత్తేజపరచడానికి, ముఖ్యంగా పత్రరంధ్రాలు మూసుకోవడం, అదేవిధంగా తెరచుకోవడం, పత్రరంధ్రాలు మూసుకోవడం, తెరచుకోవడం, అదేవిధంగా కొన్ని రకాల ఎంజైమ్లను ఉత్తేజపరచడం, అదేవిధంగా ముఖ్యంగా స్పీతపీడనాన్ని కూడా కణం లోపల స్పీతపీడనాన్ని కూడా కలిగించడానికి సహాయపడుతుంది. కణం యొక్క స్పీత స్థితి కూడా కంపల్సరీ కావాలి. టర్జిడిటీ ఆఫ్ ద సెల్, కణం యొక్క స్పీత అంటే కణాలు ఉబ్బడానికి కంపల్సరీ అవసరం. అంటే కణాల్లోకి నీరు ప్రవేశించి కణాలు ఉబ్బాలంటే కంపల్సరీగా అవసరం ఈ పొటాషియం. కణం యొక్క స్పీత స్థితికి కంపల్సరీగా అవసరం. పొటాషియం అవసరం. పత్రరంధ్రాలు మూసుకోవాలన్నా, తెరుచుకోవాలన్నా, ఎంజైమ్లను ఉత్తేజపరచాలన్నా, కణం స్పీత స్థితిని పొందాలన్నా కూడా పొటాషియం అనేది ముఖ్యమైనటువంటి అనుఘటకంగా ఉంటుంది. మరి పొటాషియం తర్వాత మనం చేసుకున్నట్టయితే కాల్షియం. పొటాషియం తర్వాత మనకి ఇంకొక ముఖ్యమైనటువంటి స్థూల మూలకం ఏంటంటే కాల్షియం. మరియు మొక్కలు ఈ కాల్షియం అయాన్ల రూపంలో గ్రహించడం జరుగుతుంది. మొక్కలు ముఖ్యంగా కాల్షియం అయాన్ల రూపంలో మొక్కలు ఈ కాల్షియంను గ్రహించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా కాల్షియం అనేది ఎంజైమ్లను ఉత్తేజపరుస్తుంది. అంతేకాకుండా కిరణజన్య సంయోగ క్రియలో, నీటి కాంతి విశ్లేషణలో ఇది ముఖ్యమైనటువంటి అనుఘటకంగా ఉంటుంది. కిరణజన్య సంయోగ క్రియలో ముఖ్యంగా నీటి కాంతి విశ్లేషణలో నీటి కాంతి విశ్లేషణలో ఇది ఒక ముఖ్య అనుఘటకంగా ఉంటుంది. అంతేకాకుండా ఎంజైమ్లను ఉత్తేజపరుస్తుంది. మొక్కలు కాల్షియం అయాన్ల రూపంలో గ్రహించడం జరుగుతుంది. ఇది కాల్షియం గురించి. ఇక మెగ్నీషియం గురించి. ఓకే, మెగ్నీషియం గురించి. మెగ్నీషియం మొక్కలు ముఖ్యంగా మెగ్నీషియంను ద్విబంధ మెగ్నీషియం అయాన్లుగా గ్రహిస్తాయి. మొక్కలు మెగ్నీషియంను ద్విబంధ మెగ్నీషియం అయాన్లుగా గ్రహించడం జరుగుతుంది. ఈ మెగ్నీషియం అనేది ముఖ్యంగా చూసినట్లయితే ఇది పత్రహరితంలో ఒక భాగంగా ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ది కాంపోనెంట్ ఆఫ్ ది రింగ్ ఆఫ్ క్లోరోఫిల్. పత్రహరితంలో ఇది ఒక ముఖ్య అనుఘటకంగా ఉంటుంది. మెగ్నీషియం పత్రహరితంలో ఇది ఒక ముఖ్య అనుఘటకంగా ఉంటుంది. మెగ్నీషియం అనేది ఉంటుంది. ఇది మనకు మెగ్నీషియం గురించి. నెక్స్ట్ సల్ఫర్ గురించి. మొక్కలు సల్ఫర్ను సల్ఫేట్ అయాన్ల రూపంలో గ్రహిస్తాయి. ముఖ్యంగా సల్ఫేట్ అయాన్ల రూపంలో గ్రహించడం జరుగుతుంది. మరి సల్ఫర్ అనేది ముఖ్యంగా రెండు అమైనో ఆమ్లాలలో ముఖ్య అనుఘటకంగా ఉంటుంది. ఓకే, ముఖ్యంగా ఆ రెండు అమైనో ఆమ్లాలు ఏంటి అంటే ఒకటి సిస్టిన్ అండ్ మిథియోనైన్. సిస్టిన్ అండ్ మిథియోనైన్ అనే రెండు అమైనో ఆమ్లాలలో ఇది ముఖ్య అనుఘటకంగా ఉంటుంది. సిస్టిన్ మరియు మిథియోనైన్ అనే రెండు అమైనో ఆమ్లాలు, ఈ రెండు అమైనో ఆమ్లాలలో ఇది ముఖ్య అనుఘటకంగా ఉంటుంది. సిస్టిన్ మరియు మిథియోనైన్.
అనే 2 అమైనో ఆమ్లాలలో ఇది ముఖ్య అనుఘటకంగా మనకు ఉండడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా సల్ఫర్ గురించి. మరి ఇవన్నీ కూడా ఈ 6 నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ ఈ 6 వీటితో పాటు కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఈ 9 స్థూల మూలకాల గురించి మనం చర్చించుకోవడం జరిగింది. ఇక సూక్ష్మ మూలకాల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా మన సూక్ష్మ మూలకాల్లో ఐరన్, ఇనుము ఈ ఐరన్ను ముఖ్యంగా మొక్కలు ఫెర్రస్ అయాన్ల రూపంలో గ్రహిస్తాయి. ఫెర్రస్ అయాన్ల రూపంలో గ్రహిస్తాయి. ఫెర్రస్ అయాన్ల రూపంలో గ్రహించడం జరుగుతుంది. ఫెర్రస్ అయాన్ల రూపంలో గ్రహించడం జరుగుతుంది. ఫెర్రస్ అయాన్ల రూపంలో మొక్కలు ఈ యొక్క ఐరన్ను గ్రహించడం జరుగుతుంది. ఈ ఐరన్ అనేది ముఖ్యంగా కొన్ని రకాల ప్రోటీన్లలో ఈ ముఖ్య అనుఘటకంగా ఉంటుంది. ఈ ఐరన్ అనేది ముఖ్యంగా కొన్ని రకాల ప్రోటీన్లలో ముఖ్య అనుఘటకంగా ఉంటుంది. మరి ఆ ప్రోటీన్ ముఖ్యంగా ఎలక్ట్రాన్ రవాణాలో పాత్ర వహించే కొన్ని ప్రోటీన్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్రోటీన్ల యొక్క రవాణాలో ఇది ముఖ్య అనుఘటకంగా ఉంటుంది. మరి ఎలక్ట్రాన్ రవాణాలో పాత్ర వహించే ముఖ్యమైనటువంటి ప్రోటీన్ మరి ఎలక్ట్రాన్ రవాణాలో పాత్ర వహించే ముఖ్యమైనటువంటి ప్రోటీన్లలో ఇది అనుఘటకంగా ఉంటుంది. మరి ఆ ఎలక్ట్రాన్లు ఏంటంటే ముఖ్యంగా ఫెరిడాక్సిన్ అండ్ సైటోక్రోమ్. ఫెరిడాక్సిన్ అండ్ సైటోక్రోమ్. ఈ యొక్క ఎలక్ట్రాన్ల రవాణాలో పాత్ర వహించే కొన్ని ముఖ్యమైనటువంటి ప్రోటీన్లలో ఇది అనుఘటకంగా ఉంటుంది. ఈ 2 ఎలక్ట్రాన్లు ఏవైతే ఉన్నాయో ఫెరిడాక్సిన్ అండ్ సైటోక్రోమ్ ఈ 2 ఎలక్ట్రాన్ల యొక్క రవాణాలో పాత్ర వహించే ఒక రకమైనటువంటి ప్రోటీన్లలో ముఖ్య అనుఘటకంగా ఉండేది ఏంటంటే ఐరన్. మొక్కలు ఐరన్ను ఫెర్రస్ అయాన్ల రూపంలో గ్రహించడం జరుగుతుంది. మరి ఫెర్రస్ తర్వాత మాంగనీస్. మొక్కలు మాంగనీస్ను మ్యాంగనస్ అయాన్ల రూపంలో గ్రహిస్తాయి. మరి ముఖ్యంగా ఇది చాలా ఎంజైమ్లను ఉత్తేజపరుస్తుంది. ఏవైతే ఎంజైమ్లు కిరణజన్య సంయోగక్రియలో, శ్వాసక్రియలో, నత్రజని జీవక్రియలో ఏవైతే పాల్గొంటాయో అలాంటి ఎంజైమ్లను ఉత్తేజపరిచే ముఖ్య అనుఘటకంగా ఉంటుంది మ్యాంగనీస్. అంటే ఎంజైమ్లను ఉత్తేజపరుస్తుంది. ఎలాంటి ఎంజైమ్ అంటే ముఖ్యంగా కిరణజన్య సంయోగక్రియ, అదేవిధంగా శ్వాసక్రియ, అదేవిధంగా నత్రజని జీవక్రియ వీటిలో పాత్ర వహించే ఎంజైమ్లను ఉత్తేజపరిచే ముఖ్య అనుఘటకంగా ఉండడం జరుగుతుంది మాంగనస్ అయాన్ల రూపంలో మొక్కలు వీటిని శోషించడం జరుగుతుంది. కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియ, నత్రజని జీవక్రియ అలాంటి కొన్ని ముఖ్యమైనటువంటి జీవక్రియల్లో పాత్ర వహించే ఎంజైమ్లను ఉత్తేజపరిచే ముఖ్యమైనటువంటి కారకంగా ఈ మ్యాంగనీస్ అనేది మనకు పనిచేయడం జరుగుతుంది. ఇనుము, మ్యాంగనీస్ తర్వాత ముఖ్యంగా చూసినట్లయితే జింక్. మరి జింక్ యొక్క పాత్ర ఏ విధంగా ఉంది? మొక్కలు జింక్ అయాన్ల రూపంలో శోషిస్తాయి. జింక్ ముఖ్యంగా ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇది ఆక్సిన్ల యొక్క సంశ్లేషణలో ఉపయోగపడుతుంది. ఆక్సిన్లు కాండం పెరుగుదలకు తోడ్పడేటివి, వేరు పెరుగుదలకు తోడ్పడేటివి. ముఖ్యంగా ఆక్సిన్ల యొక్క పెరుగుదలకు తోడ్పడుతుంది ఈ జింక్ అనేది. ముఖ్యంగా మొక్కలు జింక్ అయాన్ల రూపంలో శోషించడం జరుగుతుంది. ఈ జింక్ తర్వాత మనకు 4వది, 1వది ఇనుము, 2వది మ్యాంగనీస్, 3వది జింకు, 4వది కాపర్. మొక్కలు కాపర్ను క్యూప్రిక్ అయాన్ల రూపంలో శోషించడం జరుగుతుంది. మరి కాపర్ ముఖ్యంగా అన్ని జీవక్రియా చర్యలకు అవసరం. అన్ని రకాల జీవక్రియా చర్యలకు మనకు కాపర్ అనేది అన్ని రకాల జీవక్రియా చర్యలకు అవసరం అవుతుంది. ఈ కాపర్ తర్వాత మనకు ముఖ్యమైనటువంటి స్థూల మూలకం ఏంటంటే బోరాన్. కాపర్ తర్వాత బోరాన్. ఈ బోరాన్ మొక్కలు బోరిక్ అయాన్ల
బోరాన్ మొక్కలు బోరాన్ అయాన్ల రూపంలో ఈ అయాన్ల రూపంలో BO3 3- ఈ అయాన్ల రూపంలో శోషించడం జరుగుతుంది. మరి బోరాన్ యొక్క ముఖ్య ఉపయోగం ఏంటంటే పాలన్ జర్మినేషన్ పరాగరేణులు మొలకెత్తడానికి, అదేవిధంగా సెల్ ఎలాంగేషన్ అంటే కణం పొడవు పెరగడానికి ముఖ్యంగా తోడ్పడుతుంది. పాలన్ జర్మినేషన్ అండ్ సెల్ ఎలాంగేషన్. పాలన్ జర్మినేషన్ అంటే పరాగరేణువులు మొలకెత్తడానికి, పరాగరేణువులు మొలకెత్తడానికి అవసరం. అదేవిధంగా సెల్ ఎలాంగేషన్ కణ పొడవు పెరగడానికి కూడా అవసరమే. ఇది బోరాన్ గురించి. ఓకే, ఇది బోరాన్ గురించి. ఇక బోరాన్ తర్వాత మనం చూసినట్లయితే మాలిబ్డినం. ఓకే, మాలిబ్డినం బోరాన్ తర్వాత మనకు ఉన్నది ఏంటంటే మాలిబ్డినం మొక్కలు మాలిబ్డేట్ అయాన్ల రూపంలో శోషించడం జరుగుతుంది. మాలిబ్డినం మొక్కలు మాలిబ్డేట్ అయాన్ల రూపంలో శోషించడం జరుగుతుంది. మరి మాలిబ్డినం అనేది ముఖ్యంగా ఇది కొన్ని ఎంజైమ్లలో ముఖ్య ఘటకంగా ఉంటుంది. ఆ ఎంజైమ్లు ఏంటంటే ముఖ్యంగా నైట్రోజినేజ్ అండ్ నైట్రేట్ రిడక్టేజ్. నైట్రోజినేజ్ అండ్ నైట్రేట్ రిడక్టేజ్. ఈ రెండు ఎంజైమ్లలో ముఖ్య ఘటకంగా ఉంటుంది. నైట్రోజినేజ్ ఎంజైమ్లో ముఖ్య ఘటకంగా ఉంటుంది మాలిబ్డినం. అదేవిధంగా నైట్రేట్ రిడక్టేజ్ అనే ఎంజైమ్లలో కూడా ముఖ్య ఘటకంగా ఉంటుంది. ఇక క్లోరిన్ విషయానికి వచ్చినట్లయితే మొక్కలు క్లోరైడ్ అయాన్ల రూపంలో శోషించడం జరుగుతుంది. మరి క్లోరిన్ యొక్క ముఖ్య ఉపయోగం ఏంటంటే ఇది సోడియం పొటాషియంలతో పాటు ద్రావితపు గాఢతను అదుపులో ఉంచుతుంది. అదేవిధంగా ఆనయానిక్ యొక్క గాఢతను కూడా ఇది అదుపులో ఉంచుతుంది. ఇది క్లోరిన్ గురించి. ఇక చివరిగా నికెల్, చివరి ఎసెన్షియల్ మైక్రో ఎలిమెంట్ అయిన నికెల్. ఇది 17వ ఈ మధ్యనే గుర్తించబడినటువంటి 17వ మూలకం, ఆవశ్యక మూలకం. ఇది ముఖ్యంగా యూరియేజ్ అనే ఎంజైమ్ను ఉత్తేజపరుస్తుంది. అంతేవిధంగా మొక్కలకు ముఖ్యంగా ఇది వ్యాధి నిరోధక శక్తిని కలిగిస్తుంది. మొక్కలకు ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. వ్యాధి నిరోధకతను పెంపొందించే 17వ మూలకం. ఇది రీసెంట్గా కనిపెట్టబడినటువంటి 17వ ఆవశ్యక మూలకంగా మనం ఈ యొక్క నత్రజనిని, ఈ యొక్క నికెల్ను మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం చూసినట్లయితే మొత్తం 17 ఆవశ్యక మూలకాల గురించి మనం చర్చించడం జరిగింది. ఇందులో స్థూల మూలకాలు ఏవైతే ఉన్నాయో నైట్రోజన్, భాస్వరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్. ఇక సూక్ష్మ మూలకాల విషయం ఏంటంటే 8: ఇనుము, మాంగనీస్, జింక్, కాపర్, బోరాన్, మాలిబ్డినం, క్లోరిన్, నికెల్. ఈ విధంగా మనకు 9 స్థూల మూలకాలు, 8 సూక్ష్మ మూలకాలు, మొత్తం ఎన్ని అంటే మనకు 17 మూలకాలు ఉన్నాయి, ఆవశ్యక మూలకాలు. 17వ మూలకం కంపల్సరిగా నికెల్, అది మీరు గుర్తుంచుకోవాలి. ఈ మధ్యనే ఆమోదించబడినటువంటి మూలకం. ఈ విధంగా 17 మూలకాల గురించి మనం చర్చించడం జరిగింది. మరి చిన్న టాపిక్ ఒకటి చెప్పి ముగిస్తా. అదేంటంటే మరి ఈ ఆవశ్యక మూలకాల లోప లక్షణాలు, డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఆఫ్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్. ఆవశ్యక మూలకాల యొక్క లోప లక్షణాలు. మరి ఈ ఆవశ్యక మూలకాలు లోపిస్తే వచ్చేటటువంటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? మరి ఆవశ్యక మూలకాల యొక్క లోప లక్షణాలు అనేవి మరి ఏ విధంగా ఉంటాయి? ఆవశ్యక మూలకాల యొక్క లోప లక్షణాలు మరి ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం చర్చించడం జరుగుతుంది. ఆవశ్యక మూలకాల లోప లక్షణాలు. ఆవశ్యక మూలకాల లోప లక్షణాలు. ఆవశ్యక మూలకాల లోప లక్షణాలు. మరి ఆవశ్యక మూలకాల యొక్క లోప లక్షణాలు చూసినట్లయితే మనం ముఖ్యంగా ఒక 5 రకాల లోప లక్షణాలు మనకు ఉన్నాయి. అది ముఖ్యంగా చూసినట్లయితే నిర్హరితం ఒకటి. ఇంకొకటి చూసినట్లయితే మనము
ఒకటి నిర్హరితం, ఇంకోటి నెక్రోసిస్, నిర్హరితం, నెక్రోసిస్. దాని తర్వాత మొక్కలు గిడసబారడం, స్టంటెడ్ ప్లాంట్ గ్రోత్. మొక్కలు గిడసబారడం, మొక్కలు గిడసబారడం. ఆకులు మొగ్గలు లేత దశలో రాలిపోవడం, ఆకులు మొగ్గలు లేత దశలో రాలిపోవడం, ఆకులు మొగ్గలు లేత దశలో రాలిపోవడం, ఆకులు మొగ్గలు లేత దశలో రాలిపోవడం. తర్వాత కణ పెరుగుదల నిరోధించబడడం, ఇన్హిబిషన్ ఆఫ్ సెల్ ఎలాంగేషన్. కణ పెరుగుదల నిరోధించబడడం. ఇలాంటి 5 లోప లక్షణాలు మనం చూడవచ్చు ముఖ్యంగా. మరి ఈ 5 లోప లక్షణాలు మనం చూసినట్లయితే ముఖ్యంగా అందులో ఫస్ట్ది నిర్హరితం. అంటే ఆకుపచ్చ రంగులో, అంటే పత్రహరితం లోపించడం వల్ల ఆకుపచ్చని ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. ఆకులు పసుపు రంగులోకి మారడం, దీన్ని నిర్హరితం అంటారు. నిర్హరితం అంటే పత్రహరితం హరించకపోవడం, పత్రహరితం లోపించడం. పత్రహరితం క్రమంగా లోపించడం వల్ల ఆకుపచ్చని ఆకులు అన్నీ కూడా మొత్తం పసుపు రంగులోకి మారుతాయి. మరి నెక్రోసిస్ అంటే ఏంటంటే ముఖ్యంగా ఈ మరి నిర్హరితం మరి ఏ ఎలిమెంట్స్ లోపం వల్ల మనకు వస్తుందో మనం ముఖ్యంగా చూసినట్లయితే మరి ఈ యొక్క ముఖ్యంగా నైట్రోజన్, పొటాషియం, మెగ్నీషియం, సల్ఫర్. నైట్రోజన్, పొటాషియం, మెగ్నీషియం, సల్ఫర్. అంటే నిర్హరితం ముఖ్యంగా మరి ఏ ఆవశ్యక మూలకాల లోపం వల్ల వస్తుందంటే ముఖ్యంగా నైట్రోజన్, పొటాషియం, మెగ్నీషియం, సల్ఫర్, ఐరన్, మాంగనీస్, జింక్, మాలిబ్డినం. ఐరన్, మాంగనీస్, జింక్, మాలిబ్డినం. ఈ యొక్క మూలకాల యొక్క లోపం వల్ల వచ్చేది నిర్హరితం. మరి నెక్రోసిస్ అంటే ఏంటంటే క్షయ కణజాలం అంటారు. కణజాలం నశించిపోవడం, ముఖ్యంగా పత్ర కణజాలం మొత్తం నశించిపోవడాన్ని మనం ఏమంటాం? నెక్రోసిస్ అంటాం. క్షయ కణజాలం అంటే ఏంటంటే పత్రంలో ఉండే కణజాలం మొత్తం నశించకపోవడం. మరి నెక్రోసిస్ ముఖ్యంగా మరి ఎలాంటి ఎలిమెంట్ వల్ల వస్తుంది, మరి ఎలాంటి ఆవశ్యక మూలకాల లోపం వల్ల మనం వస్తుంది మనం చూసినట్లయితే కాల్షియం, మెగ్నీషియం, కాపర్, పొటాషియం. ఓకే, ముఖ్యంగా కాల్షియం, మెగ్నీషియం, కాపర్, పొటాషియం. ఈ ఆవశ్యక మూలకాల యొక్క లోపం వల్ల మనకు సర్వసాధారణంగా వచ్చేది ఏంటంటే నెక్రోసిస్ అనేది ముఖ్యంగా ఈ యొక్క మూలకాల యొక్క లోపం వల్ల మనకు కలుగుతుంది. అదేవిధంగా మరి ముఖ్యంగా మరి మొక్కల యొక్క పెరుగుదల తగ్గిపోవడం, ఆకులు వెంటనే రాలిపోవడం, మరి ఈ లోప లక్షణాలకు కారణమైనటువంటి ఏంటి అంటే ముఖ్యంగా నైట్రోజన్, పొటాషియం, సల్ఫర్, మాలిబ్డినం. నైట్రోజన్, పొటాషియం, సల్ఫర్, మాలిబ్డినం. ఇక చివరగా కణం యొక్క పెరుగుదల నిరోధించబడడానికి కావాల్సినటువంటి అంటే కణం యొక్క పెరుగుదలను నిరోధించేటటువంటి ఆవశ్యక మూలకాలు ఏంటి అని ముఖ్యంగా నైట్రోజన్, సల్ఫర్, మాలిబ్డినం. నైట్రోజన్, సల్ఫర్, మాలిబ్డినం. అంటే ఈ యొక్క ఆవశ్యక మూలకాల లోపం వల్ల మనకు ఈ యొక్క లక్షణాలు కనిపిస్తాయి. నిర్హరితం కనిపిస్తుంది. నైట్రోజన్, పొటాషియం, మెగ్నీషియం, సల్ఫర్, ఐరన్, మాంగనీస్, జింక్, మాలిబ్డినం. ఈ మూలకాల లోపం వల్ల పత్రహరితం అనేది లోపించి ఆకులు పసుపు రంగులోకి మారితే దీన్ని నిర్హరితం అంటారు. ఇక నెక్రోసిస్ అంటే పత్రంలో ఉండే కణజాలం నశించిపోవడం. అది ముఖ్యంగా కాల్షియం, మెగ్నీషియం, కాపర్, పొటాషియం వల్ల జరుగుతుంది. మొక్కలో పెరుగుదల తగ్గడం, ఆకులు ముందే రాలిపోవడం, మొక్కలు ముందే రాలిపోవడం. ఇది ముఖ్యంగా నైట్రోజన్, పొటాషియం, సల్ఫర్, మాలిబ్డినం వల్ల కలుగుతుంది. చివరిగా కణ పెరుగుదలను నిరోధించే ఆవశ్యక మూలకాలు ఏంటంటే ముఖ్యంగా నైట్రోజన్, సల్ఫర్ అండ్ మాలిబ్డినం. ఇవి ఆవశ్యక మూలకాలకు సంబంధించినటువంటి లోప లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా ఈరోజు క్లాస్లో మనం చర్చించినటువంటి విషయాలు ఏంటంటే ముఖ్యంగా ఈ స్థూల మూలకాల యొక్క పాత్ర ఏ విధంగా ఉంది, సూక్ష్మ మూలకాల యొక్క పాత్ర ఏ విధంగా ఉంది, దాంతోపాటు మరి ఆవశ్యక మూలకాల యొక్క లోప లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి అనేవి చర్చించడం జరిగింది. రేపటి క్లాస్లో మరి ముఖ్యంగా
నైట్రోజన్ యొక్క సైకిల్, నత్రజని వలయం అంటే ఏమిటి అనేది డీటెయిల్గా తెలుసుకోవడం జరుగుతుంది. నత్రజని వలయం యొక్క పాత్ర ఏంటిది, ఓకే, నత్రజని వలయం మరి ఏ విధంగా స్థాపించబడుతుంది, నత్రజని స్థాపన అంటే ఏమిటి, ఓకేనా, జీవనత్రజని స్థాపన అంటే ఏమిటి, సహజీవన నత్రజని స్థాపన అంటే ఏమిటి, అలాంటి కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చించుకుందాం, ఓకేనా.